హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త. 2 డీఏల ప్రకటన సిద్ధం చేస్తున్న ఆర్థిక శాఖ. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మనకు ప్రెజెంట్ అయితే 3 డీఏలు పెండింగ్‌లో ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే. అవేంటంటే జూలై 2024, అలాగే జనవరి మరియు జూలై 2025 సంబంధించిన డీఏలు 3 పెండింగ్‌లో ఉన్నాయి. ఈ యొక్క సంక్రాంతి కానుకగా క్రిస్మస్, సంక్రాంతి, న్యూ ఇయర్ పండుగలను పురస్కరించుకొని వీటిలో 2 డీఏల ప్రకటనకైతే ఆర్థిక శాఖ ప్రకటించేందుకు అనుకూలంగా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి వివరాలు తెలుసుకుందాము. మనకు ఎలాగూ దసరా కానుకగా ప్రభుత్వం అయితే ఎలాంటి ప్రకటన అయితే చేయలేదన్నమాట. అయితే దీపావళి సమయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఒక డీఏ స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందు కూర్చొని ఒక డీఏ ఇస్తున్నాము. అలాగే ఈ ఇచ్చిన డీఏ ఏందంటే జనవరి 2024 నుంచి అమల్లోకి వస్తుంది. అంటే జనవరి 2024 డీఏని ప్రకటించారనమాట. 3.64%. సో, దీంతో మొత్తం డీఏ అనేది 37.31% చేరుకుంది. దీని తాలూకా అరియర్స్ అయితే ఉన్నాయి. సుమారు 20, 21 నెలలకు సంబంధించి అరియర్స్ అయితే ఉన్నాయన్నమాట. దాదాపు 2 ఇయర్స్ అవి చెల్లించాల్సి ఉంది. వీటిని ఈ అరియర్స్‌ని కూడా 4 వాయిదాల్లో చెల్లిస్తామని చెప్తున్నారు. ఫస్ట్ 10%, తర్వాత 30%, 3 టైమ్స్ 30% అనమాట. ఈ విధంగా జీవోలో ఇచ్చినప్పటికీ మరి చూడాలి అమలు అవుతుందా లేదా అని. మొత్తం ఈ యొక్క అరియర్స్ పూర్తయ్యేసరికి 2027 సంవత్సరం కూడా పూర్తవుతుందనమాట. సో, 2 ఏళ్ల తర్వాత 2 ఏళ్ల సమయంలో తీరుస్తామని చెప్పేసి ఇచ్చారు. మరి కేంద్ర ప్రభుత్వము విషయానికొచ్చినట్లయితే, సో, జనవరి 2024కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే 4% ప్రకటించిందో, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 3.64% అనేది రావటం జరిగింది. ప్రకటించింది. సో, అలాగే ఈ డీఏతో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సరెండర్ లీవ్ ఎస్ఎల్స్ ప్రకటించారండి. పోలీసు వారికి 150,00,00,000 2 విడతలుగా చెల్లిస్తామని జెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మనకు జనవరిలో గూడా ఎస్ఎల్స్ రెండో విడత జమ కావాల్సి ఉంది. మరి చూడాలి. అలాగే మహిళలకు చైల్డ్ కేర్ లీవ్స్, మహిళా ఉద్యోగులకు 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్‌ను ఎంటైర్ వాళ్ళ యొక్క సర్వీస్‌లో ఎప్పుడైనా గూడా ఈ సెలవులను వాడుకోవచ్చు అనే విధంగా మనకు మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. సో, వీటన్నిటికి జీవోలయితే రావాల్సి ఉంది ఫ్రెండ్స్. ఇకపోతే అక్టోబర్ నుంచి నగదు రూపంలో మనకైతే ఈ యొక్క ప్రకటించిన ఒక డీఏనైతే జీవో ఇచ్చారు. సో, మొదటగా ఇచ్చిన జీవో అసంతృప్తిగా ఉందని తెలియజేయడంతో మళ్ళీ సవరించి మొత్తానికైతే ఒక డీఏను అక్టోబర్ నుంచి అమలు అయ్యేటట్టుగా నవంబర్ నెలలో అయితే అందజేశారనమాట సాలరీ రూపంలో అక్టోబర్ నెల నుంచి. సో, ఇప్పటికి సుమారు 21 నెలల బకాయిలైతే ఉన్నాయి. ఈ విషయం గమనించాల్సిన అంశం. ముఖ్యంగా మన రాష్ట్ర ఉద్యోగులు మరియు పెన్షనర్స్ పొందే డీఏలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే డీఏలకు అనుసంధానమై ఉంటాయి. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం డీఏ ప్రకటించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వాటాను ప్రకటించాల్సి ఉంటుంది. ఒక నెల అటో ఇటో. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని డీఏలు ప్రకటించింది, వాటికి అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత డీఏ పర్సెంటేజ్ ప్రకటించాల్సి ఉంది అనే అంశాన్ని ఒకసారి మనం స్పష్టంగా చూద్దాము. సో, కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు సంబంధించి ఉద్యోగ పెన్షనర్స్‌కి డీఏ, డీఆర్ రేట్స్ విషయానికొస్తే సెవెంత్ సీపీసీ ప్రకారం ఇవి నిర్ణయించబడుతున్నాయి. ఈ నేపథ్యంలో చూస్తే 2025 జూలై వరకు కూడా కేంద్ర ప్రభుత్వం డీఏను ప్రకటించింది. కేంద్రం ఎంతెంత శాతం డీఏ ప్రకటించిందో ఇప్పుడు స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. సో, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డీఏల రేట్స్ ఇవి. సో, దీన్ని వివరంగా తెలుసుకుందాము. జూలై 2025కి సంబంధించి 3% డీఏని ప్రకటించబడింది. అలాగే జనవరి 2025కి సంబంధించి 2%, జూలై 2024కు సంబంధించి 3% మరియు జనవరి 2024కి సంబంధించి 4%. ఈ 4% ఉండే ఈ యొక్క డీఏని మాత్రమే మనకు రీసెంట్‌గా మన రాష్ట్ర ప్రభుత్వం 3.64%తో ప్రకటించిందనమాట. ఇంకా 3% పెండింగ్ ఉంది. 2% పెండింగ్ ఉంది. మళ్ళీ
జూలై 2025కి సంబంధించి ఇక్కడ 3% ఇవన్నీ గూడా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ 3 గూడా. సో, ఇదొక్కటే ప్రకటించడం జరిగింది. సో, డీఏను కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ ప్రకటించినప్పటికీ, ఇప్పుడు ఈ డీఏల అమలు తేదీలు మరియు వాటి ప్రభావాన్ని ఒకసారి పరిశీలిద్దాము. సో, ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డీఏకి సంబంధించిన ఆఫీస్ ఆఫీస్ మెమోరాండం. సో, మార్చి 2024లోనే కేంద్ర ప్రభుత్వము జనవరి 2024కు సంబంధించినటువంటి డీఏను ప్రకటించడం జరిగింది. సో, విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ జనవరి 2024 ఇక్కడ డీఏ రేట్ చూసుకోవచ్చు. 4% డిఫరెన్స్. అలాగే జనవరి 1, 2024 నుంచి అమలయ్యే డీఏకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక మెమోరాండం అయితే ఇప్పుడు మనం చూసిన మెమోరాండం జారీ చేసింది. ఇందులో 4% పెంపు విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 2024 జనవరిగా అయితే ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటన మార్చి 2024లో రావడం జరిగింది. జస్ట్ 3 నెలల అరియర్స్ మాత్రమే ఏర్పడ్డాయి. అలాగే జూలై 2024 డీఏకి సంబంధించి ఆఫీస్ మెమోరాండం స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం 3% పెంపును ప్రకటించింది. ఇది జూలై 2024 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ డీఏని అక్టోబర్ 2024లో ప్రకటించడంతో సుమారు 4 నెలల ఆలస్యం, 4 నెలల అరియర్స్ అయితే ఏర్పడ్డాయి. తదుపరి డీఏగా జనవరి 2025కి సంబంధించి ఆఫీస్ మెమోరాండం స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఈ డీఏకి సంబంధించి మొత్తం 53% నుంచి 55%కి పెరగడం జరిగింది. అంటే 2% పెంపు జరిగింది. ఈ డీఏను జనవరి 2025 నుంచి అమల్లోకి తీసుకొచ్చి ఏప్రిల్ 11, 2025న అధికారికంగా అయితే ప్రకటించారు. ఇక జూలై 2025కి సంబంధించినటువంటి డీఏకి సంబంధించి ఆఫీస్ మెమోరాండం స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఇక్కడ కూడా మరొక 3% డీఏను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధంగా ఇప్పటివరకు కేంద్రం వరుసగా డీఏలను ప్రకటిస్తూ వచ్చింది. ఇప్పుడు ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే 11వ పీఆర్సీ పరిధిలో కేంద్ర ప్రభుత్వం ఎంత డీఏ ప్రకటించిందో దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అంత ఆ విధంగా రాష్ట్ర వాటాగా ఎంత డీఏ ప్రకటించాల్సి ఉంది అనే అంశం చూద్దాము. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఇంకా రావాల్సి ఉండడంతో ఉద్యోగ పెన్షన్లలో ఆసక్తి మరియు ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. సో, డీఏ టేబుల్ స్క్రీన్ పైన చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కేంద్ర ప్రభుత్వం ఎంతెంత డీఏ ప్రకటించింది అనేది ఇక్కడ చూడొచ్చు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఎంతెంత ప్రకటించాల్సి ఉందనేది ఇక్కడ చూడొచ్చు. ఇక మనకు ఈ యొక్క లాస్ట్ 3 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ యొక్క 3 డీఏల అమౌంటు 7.28% అన్నమాట. సో, ఈ 3 డీఏల మొత్తము. సో, ఈ 3 డీఏలు ప్రకటిస్తే ప్రెజెంట్ మనకు ఉండవలసిన డీఏ 44.59%గా ఉండాల్సి ఉంది. సో, ఏపీ ఉద్యోగులకు పెండింగ్ డీఏల భారం 7.28%. మరొక నెల గడిస్తే జనవరిలో మరొక డీఏ ప్రకటించాల్సి ఉంటుంది. అప్పుడు 4 డీఏలు పెండింగ్‌లో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పెరుగుతున్న ధరలతో జీవన వ్యయం భారంగా మారుతున్న తరుణంలో ప్రభుత్వాలు సకాలంలో చెల్లించాల్సిన కరువు భత్యం, డీఏ బకాయిలు పేరుకుపోవడం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. దీనికి తోడు అమలు కావాల్సిన 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీపై కూడా స్పష్టత లేకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. పేరుకుపోయిన 3 డీఏల బకాయిల మొత్తము 7.28%. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు 4 విడతలు అంటే 3 విడతలు జనవరితో కలిపితే 4 విడతలు డీఏలు పెండింగ్‌లో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటించే డీఏలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేయాల్సి ఉండగా ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. విడుదల కావాల్సిన డీఏల వివరాలు: జూలై 2024 డీఏ 2.73%, జనవరి 2025 డీఏ 1.82%, జూలై 2025 డీఏ 2.73%, మొత్తం పెండింగ్ డీఏ 7.28%. ఈ యొక్క 7.28% డీఏను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సో, ఈ డీఏలే కాకుండా వీటి తాలూకా అరియర్స్ కూడా మనకు చెల్లించాల్సి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. జూలై 2018 నుంచి ఒక్కొక్క డీఏకి సంబంధించి ఎన్ని నెలల అరియర్స్ అయితే పెండింగ్‌లో ఉన్నాయనేది చూడొచ్చు. 2018 జూలై నుంచి ఒక్కటంటే ఒక అరియర్ కూడా అమౌంటు ఉద్యోగ పెన్షనర్స్‌కు చెల్లించలేదన్నమాట. ఈ అమౌంటే వారి బేసిక్ పేని బట్టి 2-4 లక్షల వరకు లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు. సో, ప్రెజెంట్ మనం తీసుకుంటున్నటువంటి డీఏ
3% సో, ఇది మొత్తం ఇక్కడి వరకు 200 తర్వాత ఇవొక 33 233 డీఏలయితే పెండింగ్‌లో ఉన్ ఉన్నాయన్నమాట ప్రకటించాల్సినవి. సో, అరియర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి. ఇక డీఏ చెల్లింపుల చారిత్రాత్మక నేపథ్యం. 11వ పీఆర్సీలో భాగంగా జూలై 1, 2018 నాటికి ఉన్న డీఏను మూల వేతనంలో విలీనం చేయడంతో అప్పటి నుంచి డీఏ లెక్కింపు 0 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెరిగిన డీఏ శాతాలు ఈ టేబుల్‌లో గమనించవచ్చు. సో, జనవరి 2019కి గాను 2.73% విధంగా పెరుగుతూ మనకు ఇప్పుడు జనవరి 1, 2024 వరకు డీఏ అయితే ప్రకటించడం జరిగింది. 37.31%తో. ఈ పట్టిక తర్వాత 2024 జూలై నుంచి రావాల్సిన 3 డీఏలు అయితే పెండింగ్‌లో పడ్డాయి. ఉద్యోగులపై ఆర్థిక ప్రభావం మరియు ఇతర కీలక డిమాండ్స్. డీఏల జాప్యం ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావాన్ని అయితే చూపుతోంది. కరువు భత్యం అనేది ప్రభుత్వాలు ఇచ్చే రాయితీ కాదు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి ఉద్యోగుల వాస్తవ వేతనాన్ని కాపాడే ఒక చట్టబద్ధమైన హక్కు. భారీ ఆర్థిక నష్టం. పెండింగ్‌లో ఉన్నటువంటి 7.28% డీఏ మరియు దాని బకాయిలను ఒకేసారి విడుదల చేస్తే ఒక్కో ఉద్యోగికి వారి మూల వేతనాన్ని బట్టి సుమారు 3-4 లాక్స్ వరకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఈ నిధులు సకాలంలో అందకపోవడంతో ఉద్యోగులు ఆర్థికంగా అయితే నష్టపోతున్నారు. 12వ పీఆర్సీ కూడా జాప్యమే. సో, నిబంధనల ప్రకారంగా 2023 జూలై నాటికే 12వ పీఆర్సీని అమలు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు పీఆర్సీ కమిషన్‌ను నియమించకపోవడం ఉద్యోగులలో ఆందోళనను పెంచుతోంది. మధ్యంతర భృతి ఐఆర్‌పై మౌనం. కొత్త పీఆర్సీ అమల్లో జాప్యం జరిగినప్పుడు ఉద్యోగులకు తక్షణమే ఉపశమనంగా మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటిస్తారు. కనీసం 30% ఐఆర్ ప్రకటించాలన్న డిమాండ్‌పై కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. సో, ఉద్యోగుల కీలక డిమాండ్స్ ఇవే. ఉద్యోగులు తమ హక్కుల కోసం, తమకు న్యాయంగా రావాల్సినటువంటి ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కేవలం డీఏ బకాయిలే కాకుండా ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన కీలక అంశాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఆర్థిక ఒత్తిడికి సంకేతమా? అంటే సాధారణంగా అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వాలు రుణాలు తీసుకుంటాయి. కానీ జీతాల వంటి నిర్వహణ ఖర్చుల కోసం పదే అప్పు చేయాల్సిన పరిస్థితి రావటం రాష్ట్ర ఆర్థిక నిర్వహణపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇది రాబడికి, ఖర్చులకు మధ్య పెరుగుతున్నటువంటి అంతరానికి, తద్వారా ఆర్థిక ఒత్తిడికి స్పష్టమైన సంకేతంగా అయితే ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ క్రింది చర్యలు చేపట్టాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. అవేంటంటే పెండింగ్‌లో ఉన్న 4 డీఏ బకాయిలను అంటే 7.28% తక్షణమే విడుదల చేయాలి. రెండోది 12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించి కాలపరిమితితో కూడినటువంటి అంటే తక్కువ కాల పరిమితితోనే ఈ యొక్క నివేదికను తెప్పించుకొని అమలు చేయాలి పీఆర్సీని. పీఆర్సీ అమలుకు ముందు అంటే పీఆర్సీకి ఇంకా టైం పడుతుంది కాబట్టి ఈ లోపల ఉద్యోగులకు ఉపశమనంగా 30% మధ్యంతర భృతినైతే ప్రకటించాలి. ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని, వారి ఆర్థిక భద్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని అయితే ఉద్యోగ పెన్షనర్స్ కోరుతున్నారు.